ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినటం అనేది ఈ రోజుల్లో యూత్కి బాగా ఒక వ్యసనంగా మారిపోయింది. మరి వయసులో ఉన్న ఆడపిల్లలు ముఖ్యంగా తీసుకుంటే మరి సంతానోత్పత్తి బాగా తగ్గిపోతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ సంతానోత్పత్తికి సంబంధమైన హార్మోన్ AMH హార్మోన్ అనేది బాగా తగ్గిపోవటానికి జంక్ ఫుడ్ తినడానికి డైరెక్ట్ సంబంధం కనపడుతుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మరి ఈ రోజుల్లో పిల్లలు పుట్టడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా స్త్రీలలో AMH లెవెల్స్ అనేవి ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి కదా, ఎగ్ రిజర్వ్ తగ్గిపోతూ ఉంటుంది. మరి AMH హార్మోన్ తగ్గటం వల్ల మరి సంతానోత్పత్తికి బాగా ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 6గురిలో ఒకరికి సంతాన సంబంధమైన సమస్యలు ఉండి ఇబ్బంది పడుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు హెచ్చరిస్తున్నారు. మరి అలాంటి AMH హార్మోన్ తగ్గటానికి జంక్ ఫుడ్ తినడానికి, ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఉన్న సంబంధాన్ని ఇరాన్ వారు 2021 సంవత్సరంలో స్పెషల్గా చాలా సైంటిఫిక్ పరిశోధన చేసి నిరూపించడం జరిగింది. 12,000 మంది అమ్మాయిల్ని, మెచ్యూర్ అయిన వారి నుంచి ఇక వయసులో ఉన్న వారిని, అంటే పెళ్ళైన పెళ్లి కాని వారందరినీ తీసుకున్నారనమాట. ఈ 12,000 మందిని 2 గ్రూపులుగా చేశారు. ఒక గ్రూపు 6,000 మంది AMH హార్మోన్ తక్కువ ఉన్నవారిని, ఇంకొక 6,000 మందిని AMH హార్మోన్ సరిపడా బాగా ఉన్నవారిని. వీళ్ళ ఆహారపు అలవాట్లని గమనించారన్నమాట. ఈ మొదటగా 6,000 మంది AMH హార్మోన్ తక్కువ ఉన్న వారిని గ్రూప్ తీసుకుంటే వీళ్ళకి ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినే అలవాటు ఎంతెంత పర్సంటేజ్ ఉందనేది డేటా విశ్లేషణ చేశారనమాట. 40%, ఈ 6,000 మందిలో 40% ఆడపిల్లలు డైలీ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తింటారని 40% చెప్పడం జరిగింది. ఇంకొక 10 to 20% ఆడవారు మేము వీక్లీ వన్స్ మాత్రమే తింటామండి అని చెప్పారు. ఇలాంటి వారిని కనుక 6,000 మందిని లో AMH ఉన్న వారిని తీసుకుంటే వీళ్ళ అలవాట్లు డైలీ జంక్ ఫుడ్ ఇంత పర్సంటేజ్ వీక్లీ ట్వైస్ తినటం వల్ల వీళ్ళకి తక్కువ ఉంటున్నదని ఎప్పుడు గమనింపు తెలుస్తుంది? కంపేర్ చేసినప్పుడే కదా. వాళ్ళకి ఇంకొక 6,000 మందికి AMH హార్మోన్ బాగుంది, మరి వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళకి ఎందుకు బాగుంది, వీళ్ళకి ఎందుకు తక్కువ ఉంది అని కంపేర్ చేయడానికి 6,000 మందిని తీసుకుని గమనిస్తే వీళ్ళ రోజు 40% అన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఇలాంటి న్యాచురల్ డైట్ 40% కంపల్సరీ వీళ్ళు తింటున్నారు. వీళ్ళ దినచర్యల ఆహారం కానీ ఈ హార్మోన్ దాని వాళ్ళ అలవాట్లు తీసుకుంటే ఇట్లా ఉంది. వీళ్ళు జంక్ ఫుడ్ విషయంలో వారానికి ఒక్కసారి మాత్రమే, 40% జనాలు, 50% వారానికి ఒక్కసారి మాత్రమే కొద్ది మోతాదులు ఎప్పుడన్నా తింటాం అనేది ఉంది. అంటే ఎంత లిమిటెడ్గా జంక్ ఫుడ్ తీసుకుంటూ, అట్లాగే మంచి ఆహారం, ఫ్రూట్స్, సలాడ్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకునే వారిలో AMH హార్మోన్ అనేది వీళ్ళకి బాగుంది. ఇట్లా మంచి ఫుడ్ తినకుండా మరి రోజు జంక్ ఫుడ్ తినేవారికి, లేకపోతే వారంలో 3 రోజులు 4 రోజులు జంక్ ఫుడ్ తినేవారికి AMH హార్మోన్ తగ్గిపోతున్నదని 12,000 మంది మీద విశ్లేషణ చేసినప్పుడు ఈ వాస్తవం క్లియర్గా తెలిసింది. మరి AMH హార్మోన్ 6,000 మందిలో తగ్గిన వారిని తీసుకుంటే ఎందుకు తగ్గింది అనేది రీజన్ ఇవ్వాలి కదా. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తయారీలో వాడే కెమికల్స్ దేనికి కారణం అవుతున్నాయి అనేది సైంటిఫిక్గా రుజువు అవుతున్నది అన్నమాట. ఇక్కడ ప్రధానంగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్లో కార్న్ సిరప్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ కార్న్ సిరప్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని డెవలప్ చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయినప్పుడు ఓవరీస్లో కణజాలంలో ఉంటాయి కదా, ఆ కణాల లోపల కూడా గ్లూకోజ్ సరిగా వెళ్ళక మరి ఎగ్స్ మెచ్యూర్ అవ్వటం ఇట్లాంటివి తగ్గిపోతుంది. అందుకని ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పిల్లలు కలిగే యోగ్యతని కోల్పోతూ ఉంటారు. ఇది ఒక నష్టం. అట్లాగే ఎక్కువ మందికి ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ రూపంలో వెళ్ళేది మోనోసోడియం గ్లూటమేట్, MSG అంటారు కదా, టేస్ట్ కోసం వాడే టేస్టింగ్ సాల్ట్. ఈ మోనోసోడియం గ్లూటమేట్ అనేది పర్ కేజీకి 0.2 గ్రామ్ చొప్పున రోజు మొత్తం మీద ఒక 10 గ్రాములు కనుక MSG సాల్ట్ కనుక, టేస్టింగ్ సాల్ట్ లోపలికి వెళితే ఇదేం చేస్తున్నదంటే
ఓవరీస్లో ఉండే ఎగ్ సెల్స్ని డ్యామేజ్ చేస్తున్నది. ఆ ఎగ్ సెల్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేసి బ్లడ్ సప్లై తగ్గించేసి న్యూట్రియంట్స్ వెళ్లకుండా చేయటానికి, ప్లస్ ఎగ్ సెల్స్లో ఉండే డిఎన్ఏని ఆ న్యూక్లియస్ని డ్యామేజ్ చేసి ఎగ్ సెల్లే మారేటట్టు డ్యామేజ్ అయిపోయేటట్టు చేయడానికి ఎంఎస్జి బాగా ఉపయోగపడుతున్నది అంటున్నారు. అందుకని నూడిల్స్లో మోనోసోడియం గ్లూటమేట్ బాగా వాడతారు టేస్ట్ కోసం. చాలా ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్లు అన్నిట్లో అన్ని టేస్ట్ కోసం అన్ని చల్లేస్తుంటారనమాట. అందుకని టేస్టింగ్ సాల్ట్ అనే పేరు దానికి వచ్చిందనమాట. మామూలు సాల్ట్తో పోలిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది అది వేసేసరికి. ఇది రెండవ రీజన్. ఇక మూడోది, ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్లో ఆయిల్ బాగా వాడతారు. ఎక్కువ చోట్ల వాడే ఆయిల్ మరి కాక నూనె, సెకండ్ గ్రేడ్ ఆయిల్, థర్డ్ గ్రేడ్ ఆయిల్ రోడ్ల మీద ఎక్కువ వాడుతుంటారు. ఎందుకంటే ఇవి తక్కువ ఖర్చులో ఇవ్వాలి కదా. పెద్ద పెద్ద హోటల్స్లో అయితే కాస్ట్లీ, అక్కడికి వెళ్ళారు కదా ఎక్కువ మంది. అందుకని ఈ కాక నూనె 2-3 సార్లు మరిగిన నూనెలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి కొవ్వులు లోపలికి వెళితే ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉంటాయి వీటిలో. అందుకని కొవ్వులు కూడా చెడిపోతాయి. ఇవన్నీ వెళ్ళి బాడీలో ఇన్ఫ్లమేషన్ సృష్టిస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఓవరీస్లో సెల్స్ డ్యామేజ్ అవ్వటానికి మెయిన్గా ప్రధాన కారణం హార్మోన్ ఫ్లక్చుయేషన్స్కి ట్రాన్స్ ఫ్యాట్స్ కారణం అనమాట కాక నూనె. ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ఎక్కువ మంది 95% తినేది రోడ్లు పక్కనే కదా. వాళ్ళందరూ వాడే సెకండ్ గ్రేడ్ ఆయిల్స్ వల్ల జరిగే నష్టం ఇట్లాంటిది అనమాట. కాబట్టి AMH హార్మోన్ తగ్గటానికి చేజేతులా చేసుకున్నట్టు అవుతుంది ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్. కాబట్టి యూత్ అందరూ కూడా, ముఖ్యంగా ఆడపిల్లలు, వివాహమైన వారు కూడా ఇలాంటి ఆహారాలను ఏదో నెలకోసారి 20 రోజులకోసారి కొద్ది మోతాదులో తింటే నష్టం ఉండదు, కానీ ఒక వ్యసనంలాగా అయిపోయి తింటే మాత్రం ఈ ఇబ్బందులు తప్పవు. కాబట్టి మంచి ఫుడ్ అంటే డ్రై నట్స్, నానపెట్టినవి, స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి మంచి ఫుడ్ తినండి. AMH హార్మోన్ పెరుగుతున్నదని సైంటిఫిక్గా రుజువైంది. చాలా చాలా బాగా AMH హార్మోన్ నార్మల్ లెవెల్కి తీసుకొచ్చేసేసి మళ్ళీ మీకు సంతాన భాగ్యం కలగటానికి, మంచి మార్పుకి ఈ మంచి ఆహారం కారణం అవుతుంది. అందుకని బ్యాడ్ ఫుడ్ తింటూ మన జీవితాలు ఇట్లా నాశనం చేసుకోకుండా ఉంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.